ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి, నా కష్టాలు బాధలు షేర్ చేసుకోగలిగిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండాలి, ఉంటే ఎంత బాగుంటుంది. కానీ అటువంటి ఒక మంచి స్నేహితుడైనా, యథార్థవంతులైన స్నేహితుడైనా నాకు లేరు, నాకు సమయాన్ని ఇచ్చే వ్యక్తులే లేరు అనుకుంటూ ఒంటరితనానికి గురై ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు. కొంతమంది కలిసి క్రైస్తవులను వెలివేసినట్లుగా చూస్తూ, కావాలనే వారిని ఒంటరితనానికి గురి చేస్తూ, మానసికంగా వారిని హింసిస్తూ ఉంటారు, వారిని బాధిస్తూ ఉంటారు. ఆ సమయంలో చాలామంది ఎంతో ఒంటరితనానికి గురవుతూ ఉంటారు. ఇటువంటి స్థితిలో ఉన్న ఏ స్త్రీ కానీ, యవనస్తుడు కానీ, యవనస్తురాలు కానీ సంతోషంగా ఉండలేరు అన్నమాట వాస్తవమే. కానీ ఒక చీకటి గదిలో కూర్చున్నట్లుగా, అంధకారపు లోయలో ఉన్నట్లుగా ఉన్న, తారుమారుగా తల్లక్రిందులుగా ఉన్న ఈ స్థితిని మీ జీవితంలో దేవుడు సరిచేసి తగిన సమయంలో మిమ్మల్ని గణపరచగలడు. మనుషులతో సహవాసం కోసం మీ హృదయం, మీ మనస్సు పరితపిస్తూ ఉంటాయి. కానీ ఈ లోక మనుషులతో మీ సహవాసం మీ ఆత్మీయ అభివృద్ధిని ఆటంకపరుస్తాయి. అందుకని కొన్నిసార్లు దేవుడు మీకు ఒంటరితనాన్ని అనుమతిస్తూ ఉంటాడు. ఆయనతో మీరు సహవాసం చేయాలనే ఆయన ఒంటరితనాన్ని మీ జీవితంలో అనుమతిస్తాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు గనక మీరు ఒంటరి వ్యక్తి కాదు, కానీ మీ పక్షాన దేవుడు ఉన్నాడని మీరు మరువద్దు. మీ ముఖంలో చిరునవ్వు చూసి సంతోషించే వ్యక్తులు, మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి సంతోషించి మీతో పాటు ఎదిగే వ్యక్తులు, ఆత్మీయమైన సన్నిహితులను స్నేహితులుగా దేవుడు మీకు ఇస్తాడు. మీరు అటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని మీకు స్నేహితులుగా, సన్నిహితులుగా మీకు ఇస్తాడు. ఈ లోక మనుషుల మీద మీ నమ్మకం ఉంచడం అంటే ఇసుక మీద ఇల్లు కట్టిన దాంతో సమానం. ఎందుకంటే ఈరోజు మనుషులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి రేపు మీరు బొత్తిగా పతనమయ్యేటట్టు ఒక్కసారిగా కింద పడేస్తారు గనక వారన్ని మార్గాలలో, వారన్ని విషయాలలో భక్తిహీనులు, ఈ లోక మనుషులు స్థిరత్వం లేని వాళ్ళు గనక దేవుడు మనుషుల గురించి మీకు నేర్పించడానికి, కొన్ని అనుభవాలు గుండా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒంటరితనాన్ని మీ జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో, యోబు గ్రంథములో సాక్షాత్తు దేవుడే యోబు భక్తుని నీతిమంతునిగా ప్రకటించాడు. అటువంటి నీతిమంతులైన యోబు భక్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు తన ముగ్గురు స్నేహితులు ఆయన మీద దోషాలు మోపి ఆయన మాటలతో హింసించారు. ఆ పరిస్థితిలో యోబు విడిచిన కన్నీటిని, నిట్టూర్పును చూచిన దేవుడు ఆ ముగ్గురు స్నేహితుల మీద కోపం తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు యోబు స్నేహితులతో, నేను ఇప్పుడు మిమ్మల్ని క్షమించాలంటే మీ నిమిత్తము యోబు ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తానన్నాడు. అప్పటి వరకు ఏ స్నేహితుడినైతే ఆ ముగ్గురు నిందించారో, అవమానించారో, హింసించారో ఆ స్నేహితుడైన యోబు ప్రార్థన మీద వారు ఆధారపడాల్సి వచ్చింది. యోబు తన ముగ్గురు స్నేహితుల నిమిత్తము దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు యోబు స్నేహితులని క్షమించి వెంటనే యోబు భక్తుని రెండంతలుగా ఆశీర్వదించాడు. అంతటితో అయిపోలేదు, కానీ అప్పటి వరకు యోబును పరామర్శించని, ఓదార్చని అతని స్నేహితులు, సహోదరులు, అక్క చెల్లెళ్ళు, పరిచయస్తులందరూ బంగారు ఉంగరాలతో, కొంత సొమ్ముతో యోబు దగ్గరకు వచ్చి ఆయన ఓదార్చారని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక మనుషుల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. సమస్తం కోల్పోయినప్పుడు యోబును ఎవరూ ఓదార్చలేదు, కానీ మరలా రెండంతలుగా దీవించబడినప్పుడు అనేకులు యోబును పరామర్శించి ధైర్యపరచారని వాక్యంలో ఉంది. తగిన సమయంలో దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు మిమ్మల్ని తృణీకరించిన వారందరూ కూడా మిమ్మల్ని ఓదార్చాలని, మీ పక్కన చేరాలని ప్రయత్నిస్తారు. అప్పుడు మీకు సమయం ఉండకపోవచ్చు. దేవుడు మిమ్మల్ని ఒంటరితనంలోనే విడిచిపెట్టక కొంతకాలం మాత్రమే ఒంటరితనాన్ని మీకు అనుమతించి తగిన కాలంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి నిశ్చయంగా మిమ్మల్ని గణపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.